మైనర్ బాలిక పట్ల అత్యాచారానికి ఒడిగట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబర్పేట్ బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. చేనెంబర్ చౌరస్తాలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్ ఆయన కుమారుడు భగీరథ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కొడుకు అయినంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోలేరని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే బీజేపీ నేతలు సొంత మంత్రి కొడుకు విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, ప్రజాక్షేత్రంలో పోరాడతామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పష్టం చేశారు. బండి సంజయ్ గారు, ఇప్పుడైనా నీ అహంకారం తగ్గించుకో, నీ బలుపు తగ్గించుకో. 4 రోజుల క్రితము నువ్వు ఏ భాష మాట్లాడినావు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, ఆ భాష అహంకారంతో తెల్లారి ప్రొద్దున్నే దేవుడు నీకు తగిన శాస్తి చేసిండు. తెల్లారి ప్రొద్దున్నే నీ కొడుకు మీద ఒక మైనర్ బాలికను రేప్ చేసినావు అనే సెక్షన్ పెట్టిండు. నీవు ఈ రోజుకైనా కూడా బుద్ధి తెచ్చుకొని మాటలు మాట్లాడే అప్పుడు ఇంకిత భావంతో పనిచేయాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర పోలీసును, ముఖ్యమంత్రిని మా పార్టీ తరఫున ఒకటి కోరుతున్నాం. నిష్పక్షపాతకంగా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరైతే మైనర్ బాలికను రేప్ చేసిండో అతనికి తగిన కారాగార శిక్ష విధించాలని మేము మా పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ బండి భగీరథను పేట్ బషీరాబాద్ వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ అరెస్ట్ చేయకపోతే మేము మా పార్టీ వాళ్ళు ఎంత దూరంకైనా పోవడానికి రెడీ ఉన్నాం. న్యాయం కోసం కోర్టులను కూడా మేము ఆశీర్వదిస్తాం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఏదైతే కుమ్ముక్కైందో అదంతా వదిలిపెట్టి నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ మైనర్ బాలిక యొక్క ఆమెకు రక్షణ ఇచ్చి ఆమెను న్యాయంగా కాపాడాలని మేము కోరుతా ఉన్నాం.